వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కలిచేడు గ్రామంలో అఖండ స్వాగతం పలికి ఘనంగా సన్మానించిన కలిచేడు గ్రామ నాయకులు. సైదాపురం మండలంలో కలిచేడు గ్రామ పంచాయతీ నందు అసెంబ్లీలో మూడవసారి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత సైదాపురం మండల అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జీల సహకారంతో కలిచేడు గ్రామ అధ్యక్షుడు విజయశంకర్ ఆధ్వర్యంలో జరిగిన తుమ్మల తలుపూరు రోడ్డు నుండి కలిచేడు వరకు విజయోత్సవ బైక్ ర్యాలీ మరియు బహిరంగ సభలో పాల్గొని అనంతరం ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తున్న వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ పార్టీ కానీ ఇంత మెజారిటీ శాతం సీట్లు గెలిచిన దాఖలాలు లేవు. అదేవిధంగా వెంకటగిరి రాజకీయ చరిత్రలో ఎవ్వరూ మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన దాఖలాలు లేవు. నన్ను మంచి మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజానికానికి నా కృతజ్ఞతలు. అదే విధముగా నియోజకవర్గ ప్రజలు ప్రజాసేవ చేసే ఎమ్మెల్యేగా నన్ను ఎన్నుకున్నారు. వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని సైదాపురం మండలంలో 2014 నుండి 2019 సంవత్సరం వరకు ప్రతి గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. వైసీపీ ప్రభుత్వంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు, మండల అధ్యక్షులు మోహన్ కృష్ణారెడ్డి, మేడికొండ కాంట్రాక్టర్ పద్మమోహన్ నాయుడు, దిలీప్ నాయుడు, దంతూలు వెంకటేశ్వర్లు రెడ్డి, కొండ్లపూడి రాఘవారెడ్డి. అందరి యొక్క సహాయ సహకారాలతో వెంకటగిరి నియోజకవర్గం రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రంలో అన్ని అంశమైన నియోజకవర్గాల కన్నా ముందుంటాయని చెప్పి ఒక్కసారి మీకు అందరూ తెలియజేస్తామని చదువుతున్నారా. అంతేకాదు 2014లో ఆ రోజు కురుగొండ రామకృష్ణ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక్కసారి తప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నాం. రామకృష్ణ గారిని సత్కరించడం జరిగింది. మీరందరూ కూర్చోండి, ప్రార్థన చేసుకోండి.
అబే అమ్మా చూడనా ప్లీజ్ దయచేసి 2 నిమిషాలు అర్థం చేసుకోండి, మనకే లేట్ అవుద్ది ఈ ప్రోగ్రామ్. నాకే ఒక ఫోటో లేదు డిపార్ట్మెంట్ మేడం చూడండి మేడం ఏమన్నా ఓకే ఇంత కూడా ఈ పదవి కూడా మీరు ఇచ్చినటువంటిది పదవిది. ఎమ్మెల్యే అంటే శాశ్వతం కాదు. ఎవరు కూడా ప్రజల్లో ఉండి ప్రజలతో మమేకం అయితే ఎప్పటివరకు కూడా ఉంటారు. చాలా మందిని చూసాం, ఒకేసారి ఎమ్మెల్యే అవుతారు, మనం కానుకుంటారు. ఎందుకంటే వాళ్ళ స్టైల్ వేరుగా ఉంటుంది కాబట్టి కాలేరు. ఎందుకంటే ప్రజలతో మమేకమై ప్రజల కష్టాలు సుఖాలు తెలుసుకొని ఏవైతే మనం ప్రస్తావించాలనో అసెంబ్లీలో అదే ప్రస్తావిస్తాం. కానీ మనకి మన నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, ఏ విధంగా ఇంకా బాగా చేసుకోవాలని చెప్పి ఆతృత పడతా ఉంటాం. అందుకని గతంలో 14 నుంచి 19 వరకు కూడా మాక్సిమం అభివృద్ధి చేశాం. ఇప్పుడు కూడా చేసేదానికే గట్టి ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఆ రోడ్లు వస్తా ఉంటే కళ్ళేలు పడతా ఉన్నాయి. అయితే కొంత శాంక్షన్ అయింది, కొంత కాలేదు. అది కూడా పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఫోటోలు అన్ని కూడా తీయమని చెప్పాను ఇప్పుడు మా పిఏకి. ఈ ఫోటోలు కంప్లీట్ గా తీసి రేపు అసెంబ్లీ పోయినప్పుడు మా నాయకుడు ముఖ్యమంత్రి చూపించి ఈ రోడ్డు శాంక్షన్ చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. మూడైనా కానీ కదలకుండా సోదరులందరూ కూడా సోదరులందరూ కూడా కూర్చొని ఉన్నారు, ఆతృతగా చూస్తా ఉన్నారు. మొట్టమొదటిగా అసెంబ్లీకి వెళ్లి ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిగా సైదాపురానికి రావడం జరిగింది. రాత్రి వచ్చా, ఉదయం నుంచి కార్యక్రమాలు కొన్ని పాల్గొన్నా. ఇదే విధంగా మండల కార్యక్రమంలో మొదటిసారిగా సైదాపురంలో పాల్గొంటా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ అన్ని తెలుసు కాబట్టి, ఈ నియోజకవర్గ పరిస్థితి అంతా కూడా నేను ఉన్నాను కాబట్టి ఎక్కడ ఏమి చేయాలనేది కూడా అన్ని తెలుసు. అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నా వంతు నేను ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ పదవి అంటే కిరీటం కాదు. ఈ పదవిని చూపుతూ అభివృద్ధి చేసుకునే దానికి ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ టైం సమాప్తం.